ఆల్రైట్, ప్రస్తుతం సభలో జగన్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వీళ్ళు నా మీద కేసులు పెట్టారు. అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, రెండోది అధ్యక్ష, 43,000 కోట్లు అంటున్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లు కూడా లెక్క కడితే తేలేదంటే తెలుసా? మీరు మొత్తము ఆరోపణల కింద చూపించింది. ఆరోపణల కింద ప్రూవ్ అయింది కాదు, ఆరోపణల కింద చూపించింది కేవలం 1,200 కోట్లు. ఆ 1,200 కోట్లలో కూడా 1,200 కోట్ల రూపాయలలో కూడా క్రైమ్ పీరియడ్ కు సంబంధం లేని విషయాలు. క్రైమ్ పీరియడ్ అనేది 2004 నుంచి 2009. 2009కి సంబంధించింది కాకుండా 2009 తర్వాత కూడా సాక్షి అనే సంస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సంస్థ దేశంలో నంబర్ 8 అనే సంస్థ. దేశంలో నంబర్ 8 ఏ సాక్షి? చెక్ చేసుకోండి, ఐఆర్ఎస్ రికార్డ్స్, ఏబీసీ రికార్డ్స్. అటువంటి సంస్థ ఈనాడు అనే సంస్థ 100 రూపాయల షేర్ 5,26,000 రూపాయలకు అమ్మినారు. ఆ పరిస్థితుల్లో 1,800 కోట్ల అక్యుములేటెడ్ లాసెస్ ఉన్న ఈనాడు సంస్థ ఆ రోజుల్లో ఆ షేర్ వాల్యూకి అమ్మితే, అటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాల్యుయేషన్ కన్నా సగం ధరకే సాక్షికి ఇన్వెస్టర్లకు షేర్లు ప్లేస్ చేసింది. ఎక్కడా దీంట్లో స్కాము లేదు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా బంచోళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాభాల్లోనే పయనిస్తున్నారు. దానికి ఆ వాల్యూ ఉంది. ఎవరి దగ్గర ఎవరు నష్టపోయిన పరిస్థితులు ఎక్కడా లేవు. సాక్షి అనేది ఇవాళ నెంబర్ 8 ఇన్ దిస్ కంట్రీ, ఏబీసీ రికార్డ్స్, ఐఆర్ఎస్ రికార్డుల ప్రకారం. కాబట్టి ఎవడు ఈనాడులో ఇన్వెస్ట్ చేసినోడు నష్టపోలా, సాక్షిలో ఇన్వెస్ట్ చేసినోడు ఎవడు నష్టపోలా. కాబట్టి దయచేసి మీ రికార్డులన్నీ ఫస్ట్ పూర్తిగా మార్చుకునే కార్యక్రమం చేసుకోండి. ఫస్ట్ ఫ్యాక్సీ అయితే మీరు తప్పుదో పట్టించే దానికోసం ఎక్కడికెక్కడో తీసుకొని పోయి. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అన్నీ చెప్తున్నారు. అధ్యక్ష, నేను ఒక మాట అడుగుతున్నా, దానికి కూడా చెప్పాలి, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా నోరెప్పాది. అధ్యక్ష, మీ నాన్నగారు పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి ఎందుకు వెళ్లారు, దాని మీద ఒకటి చెప్పాలి. రెండు, ఈ ఇంతకులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా అయ్యంలో ఉండేటప్పుడు క్రిట్కోకో జరిగిందని చెప్పి నేను చెప్పడం అధ్యక్ష, నేను కాదు చెప్పింది. ఇది సిబిఐ చేయడం వల్ల అందరూ జైలుకి వెళ్లారు. వాళ్ళందరూ వ్యాపారాలు చక్కగా చేసుకుంటే జైలుకి ఎందుకు వెళ్లారు, అది కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇదేదో నేను సొంతంగా ఒక మాట చెప్పలేదు అధ్యక్ష. 11 కేసులు సిబిఐ పెట్టింది నిజమా కాదా? ఆయన చెప్పారు పెట్టారని. అదేంటి తెలుగుదేశం కాంగ్రెస్ అట. తెలుగుదేశం కాంగ్రెస్ తో కలవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చిందంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు పాదాభివందనం చేయకపోతే మీకు బెయిల్ వస్తుందని అడగండి. అదొకసారి చెప్పండి. దాని గురించి ఒక మాట చెప్పనండి అధ్యక్ష. ఈరోజు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత మీకు బెయిల్ వచ్చిందంటే ఆ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించి జైలు నుంచి బయటికి తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీసి తెలంగాణలో ఆంధ్రాలో ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. అవన్నీ కూడా అడియాసలు అయిపోయి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇదేదో కావాలని మేము మాట్లాడడం కాదు అధ్యక్ష. ఉన్న వాస్తవాలు ఈ 2-3 సంవత్సరాలు జరిగిన పరిణామాలు చెప్పాము. ఇవన్నీ కూడా అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, నో ప్లీజ్, నో మోర్. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, నో. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇది కూర్చొని దయచేసి కూర్చోండి. నో. దయచేసి కూర్చోండి.
ప్లీజ్ లిజన్. దయచేసి కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. వాదోపవాదాలు అయిపోయినాయి. బడ్జెట్ డిస్కషన్ పెట్టండి. బడ్జెట్ మీద డిస్కషన్ పెట్టండి ప్లీజ్. వాదోపవాదాలు అయిపోయినాయి. రాజేంద్ర గారు బడ్జెట్ మీద మాట్లాడు. రాజేంద్ర రెడ్డి గారు ఓకే ప్లీజ్. వారు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఇక రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడు. బడ్జెట్ మీద మాట్లాడండి ప్లీజ్. నో ప్లీజ్ గో బ్యాక్. Please go back to your seat. Please go back to your seat. బుద్ధి చౌదరి గారు. అధ్యక్ష ఎస్ అధ్యక్ష ఉదయం నుంచి చూస్తా ఉన్నాం. ఓకే దురదృష్టం ఏంటంటే ప్లీజ్. అనేక ప్రజా సమస్యల మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. కుక్కతోక వంకర ఎలా సరిచేయలేమో మరలా ప్రతిపక్ష పాత్ర అలాగే తయారైంది. క్వశ్చన్ ఎవరు నడవలేదు అంటే వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు. అందరినీ తీసుకొచ్చి డైరెక్ట్ నుంచో పెడతాం. ఎప్పుడు మాట్లాడాయా మీరు? ఎప్పుడు మాట్లాడాయా? మేము పెట్టామా? ఇవాళ అవినీతి అక్రమాలు కూరుకుపోవాలని మీరు చేసుకెళ్లారు. మేము పంపిస్తున్నా. మీరు మాట్లాడగండి. మాట్లాడండి. మీరు ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఓకే దయచేసి కూర్చోండి. ఎస్ రాజేంద్ర రెడ్డి గారు. అధ్యక్ష ప్లీజ్ 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 గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ ఎస్ శాసనసభ్యులు చర్యలు తీసుకోవాలి. మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాంప్రదాయానికి మించిపోతా ఉంది. గతంలో జరిగింది. ఇవాళ పంచాయతీ తిట్టిన మనిషిని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎర్రనాయని ఎట్లాగే తిట్టారు. ఇప్పటిదాకా కూడా మీరు ప్రివిలేజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ ప్రివిలేజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సభలో ఒక శాసనసభ్యుని పట్టుకొని ఇష్టారాజ్యంగా పంచాయతీ తిట్టినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంస్కార హీనుల మీద మీరు సభలో లేకుండా చేసిన అవసరం ఉంది. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. మాట్లాడితే కూర్చోండి. దయచేసి దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చెప్తాను కూర్చోండి. ఎస్ ఎస్ ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు లిజన్ ప్లీజ్ లిజన్. మీరు కూడా కూర్చోవాలండి దయచేసి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ లిజన్ టు మీ. నేను మాట్లాడితే కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. నేను మాట్లాడితే కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్.
దయచేసి కూర్చోండి. లిసన్ ప్లీజ్ ప్లీజ్. వెంకటేశ్వర గారు కూర్చోండి, కూర్చోండి. కొడాలి నాన్నగారు ఇందాక ప్లీజ్ దయచేసి కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నో, గో బ్యాక్ టు యువర్ సీట్ అయితే ప్లీజ్ గో బ్యాక్. కూర్చోండి. కొడాలి వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ గౌరవ ప్రతిపక్ష నాయకుడిని నువ్వన్నందుకు అబ్జెక్ట్ చేశారు విష్ణుకుమార్ రాజు గారు. వెంటనే వారు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి అన్నారు. ఇవాళ బుచ్చయ్య చౌదరి గారిని వారిని మీరు అన్నమాట నిజమైతే సభ్యత ఏమిటంటే విత్డ్రా చేసుకొని వారి పశ్చాత్తాపం చేయడం పద్ధతి. అది పద్ధతి. ఎస్ 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 ప్లీజ్. ఎస్ అధ్యక్ష, లిసన్. అధ్యక్ష, నేను వ్యక్తిగతంగా ఆయన పందెం తిట్టలేదు. ఆయన మమ్మల్ని కుక్కతో ఒక వంకరంటే మీరు బురదలో పందులాగా మీరు వ్యవహరించొద్దని చెప్పాను. ఒకవేళ ఆయన బాధపడి ఉంటే నేను విత్డ్రా చేసుకోండి, ఆయన కూడా విత్డ్రా చేసుకోమని చెప్పండి. అంటే ఉండండి, వెయిట్. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల వాదనలు, హోరు, నినాదాల మధ్య సభ కొనసాగించని లేని నేపథ్యంలో మరొక అవకాశం అటు సభ్యులకి స్పీకర్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. బ్రేక్